నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పేదల బియ్యం పెద్దల పాలు. రీసైక్లింగ్ కు తరలించిన పీడీఎస్ బియ్యం చాకచక్యంగా పట్టుకున్న అధికారులు. డొమెస్టిక్ సిలిండర్లతో 2 నంబర్ దందా. పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు. డబ్బులు దండుకుంటున్న దళారులు. అద్దాల మేడలో అన్ని అవస్థలే. మొరాయిస్తున్న సర్వర్, నమోదు కాని పేరు. అందని వైద్యం, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు. ఒకే వ్యక్తిపై బినామీ ఏజెన్సీలు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని డీఈఓ, ఏఐటీయూసీ ధ్వజం. ప్రభుత్వ అండదండలతో భూ కబ్జా. మంత్రి హెచ్చరించిన మోక్షం కరువు. బాధితుడి మొర. పేదల కోసం పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమ దారిలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాలలో రైస్ మిల్లు యాజమాన్యాలు ఈ దందాకు పురుడు పోసి కోట్లు సంపాదిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలో అక్రమంగా ఒక రైస్ మిల్లుకు తరలించిన పీడీఎస్ బియ్యం వాహనాన్ని సివిల్ సప్లై డీటీ నిఖిల్ పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎత్తొండ రోడ్డు వైపు గల ఒక రైస్ మిల్లుకు సుమారు 80 క్వింటాల పీడీఎస్ బియ్యం తరలించిన రీసైక్లింగ్ చేయడం కోసమే ప్రయత్నిస్తుండగా స్థానిక ఎస్ఐ సందీప్ తో కలిసి రైస్ మిల్లు వద్ద ఐచర్ వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని రైస్ మిల్లులో రీసైక్లింగ్ జరపడం వల్ల అవి సన్న బియ్యంగా మారుతున్నాయి. వీటిని వారికి నచ్చిన బ్రాండ్ పేరిట సంచులలో నింపి బహిరంగ మార్కెట్లో విక్రయం జరుపుతున్నారు. పౌర సరఫరా శాఖ అధికారుల అండదండలతో ఈ వ్యవహారం జరపగా 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. వీరి స్థానంలో కొత్త అధికారుల నియామకం జరిపిన అక్రమ దందాకు తెరపడటం లేదు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అన్ని గగ్గోలు పెట్టేవారు, అక్రమ దందా జరిపే వారి పట్ల చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. వ్యాపార సముదాయాలకు కమర్షియల్ సిలిండర్ వాడాల్సిన వారు డొమెస్టిక్ సిలిండర్ నే వాడుతున్నారు. నిత్యం అధికారులు వాటిని చూస్తున్నా స్పందించకపోవడం శోచనీయం. వంటింటి సిలిండర్ ధర 1000 దాటింది అని రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు ఘోషించాయి. దీన్ని ఆసరా చేసుకున్న రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే 500కే సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. అదే మాదిరి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మొత్తం ధరతో సిలిండర్ తీసుకుంటే 500 తీసుకుని మిగతా సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని టీ స్టాల్ వారు, ఇతర వ్యాపార భాగస్వాములు సైతం గ్యాస్ ఏజెన్సీ వారితో కుమ్మక్కై సబ్సిడీ సిలిండర్ అందిస్తున్నారు. దీంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మరికొందరు గ్యాస్ ను వాహనాలలో నింపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా 4 కేజీల సిలిండర్లోకి కిలోకు 125 రూపాయలు తీసుకుని అక్రమ దందా జరుపుతున్నారు. బాహాటంగా ఈ వ్యవహారం జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో వీరు రెచ్చిపోతున్నారు.
కిరాణా దుకాణంతో పాటు హోటల్ నడిపిస్తూ చిన్న వాటిలోకి గ్యాస్ ను డంప్ చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. దీనిపై అధికారుల నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించేదెప్పుడో, అక్రమదారులకు చెక్ పడేది ఎప్పుడో వేచి చూడాల్సిందే. అనారోగ్య పాలైతే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తాం. అత్యవసర సమయంలో సర్వర్ మొరాయించడం వల్ల పేషెంట్ కు ప్రథమ చికిత్స కూడా అందడం లేదు. కంప్యూటర్లో పేరు, ఊరు నమోదు అయితేనే చికిత్స మొదలు పెడుతున్నారు. చీటీ రాయించడానికి అనేక పాటలు పడుతూ గంటల తరబడి వరుసలో నిలబడి నిరీక్షిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సుస్థి చేస్తుంది. అజ్ఞాతన హంగుల సౌకర్యాలతో రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పడం తప్ప అసలు సౌకర్యాలు అందక ఇబ్బంది పడుతున్నారు. 4G నుండి 5G సేవలు అందుబాటులోకి వచ్చినా జిల్లా ఆసుపత్రిలో పేదలకు సేవలు అందక ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ 1500 నుండి 2000 మంది అవుట్ పేషెంట్లు దవాఖానకు వస్తారు. కానీ ఇటీవల సర్వర్ మొరాయింపులు అధికమయ్యాయి. గంటల తరబడి వరుసలో నిలబడి ఎంట్రీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మరమ్మత్తు జరిపి ఇబ్బందులను దూరం చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్ల ఆసుపత్రికి వచ్చిన వారు పేషెంట్తో పాటు సహాయకులు సైతం తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నారు. ఆసుపత్రిలో సరైన సమయంలో చికిత్స అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగులకు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు. 26 నుంచి 26 రోజులు తిరుగుతున్నాయి. ఎక్కడ వైద్యం అసలు అంత కార్పొరేట్ హాస్పిటల్ బీదవాడిని వైద్యం అందకొచ్చింది. 18 రోజుల నుంచి తిరుగుతున్నా వైద్యం అసలు కనీస అవసరం. విద్య మనిషికి సగటు బీదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, రోడ్లు, ఈ 3 ఉంటే చాలు. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ప్రజాప్రతినిధులకైనా ఈ బీదవాళ్ళ కలకల మహా ఉసురు చాలా పాత్ర. ఒకే వ్యక్తికి బినామీలపై ఉన్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను రద్దు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలన్న లక్ష్యం మంచిదే అయినా కొందరి వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో నిజామాబాద్ లో ఒకరిద్దరు వ్యక్తులు బినామీ పేర్ల మీద 10ల సంఖ్యలో ఎక్కువ మంది పిల్లలు చదివే స్కూళ్లను మధ్యాహ్న భోజన ఏజెన్సీ పేరుతో తీసుకుని భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఏ స్కూల్ వంట ఆ స్కూల్లో చేయాలని నిబంధన ఉన్నా ఒకే దగ్గర వంట చేసుకుని వారికి సంబంధించిన స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారని, ఇట్టి విషయమై ఏఐటీయూసీగా అనేక మార్లు జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. డీఈఓ ఇప్పటికైనా శ్రద్ధ వహించి జిల్లాలో బినామీ వ్యక్తుల పేర్ల మీద నడిచే మధ్యాహ్న భోజన ఏజెన్సీలను రద్దు చేసి అర్హులైన వారికి అప్పజెప్పాలని అన్నారు. ఒకరిద్దరు అవలంబిస్తున్న చర్యల వల్ల ప్రభుత్వానికే కాకుండా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ చెడ్డ పేరు వస్తుందని, ఇది రాబోయే కాలంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకే ప్రమాదకారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. నాణ్యమైన బియ్యం, కోడిగుడ్లు సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేయాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి చక్రపాణి కోరారు. ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులను సకాలంలో చెల్లించడంతో పాటు స్లాబ్ రేట్ను పెంచి అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిన్నెల హనుమాన్లు, ఆనంద్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతున్నాయో కొన్ని ఏజెన్సీలను ఒకరిద్దరు వ్యక్తుల పేర్ల మీద దాదాపు 10 నుండి 12 ఏజెన్సీలు కేటాయించినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఇప్పటికే అనేక సార్లు డిఈఓ గారికి, స్థానిక ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించిన ఒక వ్యక్తి పేరు మీద దాదాపు 10-12 బినామీ వ్యక్తుల పేర్ల మీద ఏజెన్సీలు ఇవ్వటం అనేది దుర్మార్గం. కాబట్టి ఆ వ్యక్తుల పేర్ల మీద, బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఏజెన్సీలని రద్దు చేసి నిజమైన అర్హులైనటువంటి
పేదవారికి మా డ్వాక్రాలో ఉన్నటువంటి కార్మికులకు మా పేదవాళ్ళకి ఇవ్వాలని కేటాయించండి ఎన్నిసార్లు జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ ఏజెన్సీలు అదే రకంగా చలామణి అవుతూ ఉన్నాయి. ఇవాళ మనం చూసినాం కోటగల్లి గర్ల్స్ హై స్కూల్లో జరిగినటువంటి ఘటన. ఎక్కడనో వంట చేసి కొన్ని స్కూళ్ళల్లో మరి అదే స్కూల్లో వంట చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నా ఇవాళ ఒకే వ్యక్తికి బినామీల పేర్ల మీద ఏజెన్సీని కేటాయించడం వల్ల ఒక దగ్గర వంట చేసి ఆ చేసినటువంటి వంటను అన్ని స్కూళ్ళకు సప్లై చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాదాపు 300-400-500 మంది పిల్లలు ఉంటే 200కో 300కో వంట చేసి మిగతా వాళ్ళందరికీ కూడా సరిపెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ బినామీ పేర్ల మీద నడుస్తున్నటువంటి ఏజెన్సీలు చేస్తూ ఉన్నాయి. దీని ద్వారా నిజంగా నిజాయితీగా పిల్లలకు నిస్వార్థంగా భోజనం వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఇవాళ బదనాం అవుతున్నటువంటి పరిస్థితిని మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఎవరైతే బినామీ పేర్ల మీద ఏజెన్సీలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసి అర్హులైనటువంటి వాళ్లకు ఒక స్కూల్ ఒక ఏజెన్సీకి కేటాయించేటటువంటి పద్ధతుల్లో అధికారులు చొరవ తీసుకోవాల్సింది. పురుగులు కానీ నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం. మేము ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాము, నాణ్యమైన పిల్లలకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని చెప్పి ఎన్ని మార్లు ప్రభుత్వం చెప్పినా చెవిటోడి బొగ్గడి శంకువదిన విధంగా జరిగింది. గత ప్రభుత్వాలు చేసిన తప్పుదార వల్లనే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నాణ్యమైన భోజనం సంబంధించిన బిల్లులు కానీ సరి అయిన స్లాబ్ రేట్ కానీ అదేవిధంగా బియ్యం నాణ్యమైన ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఈ విధంగా పరిస్థితి నెలకొన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, జిల్లా వ్యాప్తంగా గత మార్చి నెలలో ఇచ్చినటువంటి బియ్యాన్ని దాన్ని నిల్వ ఉంచడం మూలంగా ఈ విధంగా జరిగిందని చెప్పి మేము అంటున్నాము. రెండవది, ఎప్పటికప్పుడు బియ్యాన్ని మారుస్తూ సరిపెట్టే పిల్లగాడికి స్లాబ్ రేట్ 25 రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ దాని నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ నిత్యావసర వస్తువులతో పాటు కోడిగుడ్లు, గ్యాసులు అవన్నీ కూడా సప్లై చేసి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంత తతంగం కూడా అధికారుల కనుసరణలో జరుగుతుంది. కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇలాంటి సంఘటనలు మరి జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పి మేము ఏఐటీసీగా 37 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసి తమ వారసులపైకి పట్టా మార్పిడి చేయించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడం శోచనీయమని ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఆరోపించారు. గత ప్రభుత్వ నేతలకు తలొగ్గే రెవెన్యూ శాఖ అధికారులు కబ్జా చేసిన వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి కబ్జా భూములపై విచారణ జరిపించాలని కోరారు. ఎడపల్లి మండలంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని గత 6 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ వినతి పత్రాలతో ప్రదక్షిణలు చేసినా కూడా నేటి వరకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎంతో బాధాకరమైన విషయమని ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన రామాంజనేయ చౌదరి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కబ్జాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎడపల్లి మండలం జంబలం గ్రామ శివారులో తమ స్వంత భూమి 32 ఎకరాలతో పాటు 37 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కబ్జా చేశారని, కబ్జాదారులకు అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు సైతం సహకరించడం ద్వారానే అక్రమ కబ్జాలు సాధ్యమయ్యాయని అన్నారు. ఇదే విషయమై గత 6 సంవత్సరాలుగా చట్టబద్ధంగా పోరాడుతున్నామని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రభుత్వ భూముల కబ్జా విషయమై గత కొన్ని రోజుల క్రితం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని, వెంటనే స్పందించిన మంత్రి నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు కబ్జా విషయంలో సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. కావున జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నత అధికారులు త్వరగా స్పందించి ప్రభుత్వ భూమి కబ్జాకు కారకులైన వారిపై, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమ 32 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం కబ్జా చేయడం జరిగిందని, ఈ విషయంలో సైతం విచారణ జరిపి తమ భూమిని తమకు ఇప్పించగలరని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వమే స్వాధీనపరుచుకుని ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని రామాంజనేయ చౌదరి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. జైతాపూర్ గ్రామ నివాసిని. జంబలం శివారులో
మా సొంతానికి చెందినటువంటి 32 ఎకరాల భూమి, ప్రభుత్వ మిగులు భూములు 37 ఎకరాలు, నలుగురు భూస్వాములు కబ్జా చేశారని గతంలోనే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులు కర్టూరి కృష్ణారావు గారు, కర్టూరి సూర్యనారాయణ, ఓబిల్నేని నరసింహారావు, కంటే సత్యనారాయణ. వీరు ఇట్టి ప్రభుత్వ భూముల్ని, మా సొంత భూముల్ని కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులతో అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది. వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు, అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు, అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు, ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితోటి వారితోటి కుమ్మక్కయ్యి అక్రమంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ పూర్తిస్థాయి విచారణ చేయడం కానీ జరగలేదు. దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇంటి విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇట్టి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి సర్వే కూడా నిర్వహించాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఇరువురు అధికారులు కూడా నిన్నటి రోజున ఈ పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని, సమగ్ర విచారణ జరుపుతామని నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వ అధికారులు కోరేది ఒకటే, ప్రభుత్వ మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలను కూడా బయటికి మీరు తీయాలని, తీసి భూమి లేని నిరుపేదలకి పంపిణీ జరిపించాలని, మా స్వంతానికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను జన బాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందన్నారు. ఆ దిశగా జిల్లా న్యాయవాద పరిషత్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద పరిషత్ అధ్యక్షుడిగా జగన్మోహన్ గౌడ్, నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ నియమితులయ్యారు. నిజామాబాద్ న్యాయవాద పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పరిషత్ జిల్లా స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి మంగులాల్ పాల్గొని సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. అనంతరం జగన్ పరిషత్ అధ్యక్షుడిగా నియమింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘ్ పరివార్లో పనిచేస్తూ విద్యార్థి పరిషత్ జిల్లా రాష్ట్ర నాయకునిగా జగన్ బాధ్యతలు నిర్వహించారని, పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, న్యాయవాదిగా 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ విద్యార్థి సామాజిక కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంఘ్ పరివార్తో సుదీర్ఘంగా ఉన్న సంబంధాలను నేపథ్యంగా తీసుకుని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన క్రిమినల్ చట్టాలను జన బాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందని, ఆ దిశగా జిల్లా న్యాయవాద పరిషత్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో బాధ్యతలను నిర్వహిస్తోందని, న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో, సంక్షేమంలో తనదైన పాత్రను పోషిస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షునిగా జగన్మోహన్ గౌడ్ కు రాష్ట్ర అధ్యక్షుడు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బండారి కృష్ణానంద్, పడిగెల వెంకటేశ్వర్, సి సాయిరెడ్డి, మాణిక్రాజు, బిట్ల రవి, నారాయణ దాసు, విఘ్నేష్ శాస్త్రి, కేశవరావు, వసంతరావు, ఉదయకృష్ణ, బైరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన న్యాయవాద పరిషత్ ఏదైతే ఉందో అఖిల భారత స్థాయిలో అధివక్త పరిషత్ అనే ఆర్గనైజేషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పేరు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో న్యాయవాద పరిషత్గా రిజిస్ట్రేషన్ చేయబడ్డది, స్పాన్సర్డ్ బై అఖిల భారతీయ అధివక్త పరిషత్. దానికి జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. అయితే మిగతా ఆర్గనైజేషన్స్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ఆర్గనైజేషన్స్ ఓన్లీ అడ్వకేట్స్ కోసం, అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసమే పనిచేస్తాయి. మనము అడ్వకేట్ వెల్ఫేర్తో పాటు సొసైటీ కోసం ఎక్కువ పనిచేస్తాం. మన సమస్యల కంటే ఎక్కువ కూడా ప్రజల సమస్యల కోసం మనం స్పందించాము. చట్టాలు ఎట్లా ఉండాలి, చట్టాలను ఏ రకంగా తయారు చేయాలి, ప్రజలకు ఏ రకంగా ఒక న్యాయవాదిగా మన కోసం మనం చేసుకుంటాం. మనకు మన ఇష్యూస్ చాలా చిన్నవి, ఎందుకంటే సమాజం మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఇప్పుడు మన అడ్వకేట్స్ ఇష్యూ మీద ధర్నా చేస్తుంటే క్లయింట్స్ అడుగుతుంటారు,
సార్ ఏంది సార్ మీరే వచ్చి మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ ముందు గేట్ల దగ్గర ధర్నా చేస్తే మేమేమైపోవాలి అన్నది క్లయింట్స్ చాలాసార్లు మనల్ని అడుగుతుంటారు. కాబట్టి మనకు సమస్యలు ఉంటాయి, మన సమస్యలను మనం కొద్దిగా ఫోకస్ చేసుకొని ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే మనకే సమస్యలు ఉన్నాయని మనం పోయినట్టయితే పబ్లిక్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంటుంది. ఎన్డీఏను రద్దు చేయాలని, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్కాలర్షిప్లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని 15న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడుతున్నట్టు ఏఐఎస్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసేన్జిత్ తెలిపారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసేన్జిత్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐసా జాతీయ నేతలు ప్రసేన్జిత్, బీహార్ పాలింగంజ్ ఎమ్మెల్యే సందీప్ సౌరభ్, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజాతో కలిసి ఆయన మాట్లాడారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్టీఏ రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. और तेलंगाना में हम लोगों ने कल बैठक की। कल एक तेलंगाना विद्यार्थी गर्जना हम लोगों ने की और आज भी हम लोग का डेलीगेट बैठक है। और इस पूरे बैठक का जो उद्देश्य है कि आज के दौर में वो चाहे केंद्र की मोदी सरकार हो, तेलंगाना की गवर्नमेंट हो, वो स्टूडेंट और यूथ के लिए जिस तरह की पॉलिसी ला रही है उससे एजुकेशन से आम गरीब छात्र बाहर हो रहे हैं। एम्प्लॉयमेंट के जितने अपॉर्चुनिटी थे उनको कम किया जा रहा है और हाईली सेंट्रलाइज्ड एजुकेशन पॉलिसी सेंट्रल गवर्नमेंट जो बना रही है उसके चलते शिक्षा का बदालीकरण, उसको महंगा किया जा रहा है, उसको प्राइवेटाइज किया जा रहा है। और हाल में पूरे देश के तकरीबन 25 लाख से ज्यादा नीट के एक्सपीरियंस जो थे, स्टूडेंट्स थे, उनको एनडीए की तरफ से लिया गया नीट की परीक्षा में जो झेलना पड़ा है पेपर लीक और धांधली के चलते, उस पे आइसा आने वाले समय में आंदोलन और तीखा। लोग तेलंगाना के 2 दिन के विद्यार्थी गर्जना के कार्यक्रम में हैं। कल भी हम लोगों का एक पब्लिक मीटिंग हुआ, आज भी हम लोगों का डेलीगेट सेशन है। तो अभी जो समय में पूरे देश भर में छात्र आंदोलन चल रहा है, एक तो हम सब देख रहे हैं कि नीट के स्टूडेंट सड़क पे हैं, जिसके साथ अन्याय हुआ है, जिसके साथ धोखा हुआ है, करप्शन हुआ है जिसके एग्जाम में, हम उनके न्याय के पक्ष में खड़े हैं। उसके साथ साथ हम देख रहे हैं कि लगातार इस सरकार ने जिस एजेंसी को एनटीए को पूरे एग्जाम देने का ठेका दिया, वो सारे एग्जाम को या तो कैंसिल किया गया या लगातार पोस्टपोन किया जा रहा है। इस महीने के जितने एग्जाम थे, नेट के एग्जाम थे, नेट साइंस के एग्जाम थे और भी कई सारे एग्जाम थे, सबको पोस्टपोन कर दिया गया है। तो लगातार ये सरकार शिक्षा देने में भी विफल है और शिक्षा के अंत में जो परीक्षा की बारी आती है, परीक्षा भी देने में विफल है। और कुल मिलाकर के शिक्षा परीक्षा पूरी तरह से ध्वस्त है इस मोदी सरकार के राज में। हम देख रहे हैं कि लगातार एजुकेशन से फंड कट हो रहा है। पिछले बजट में भी यूजीसी का 61% फंड कट हुआ है। अभी आने वाला స్టూడెంట్స్ అసోసియేషన్ ఐసాగా 15వ తారీఖు సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఐసా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బకాయి ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలని, 4,750 కోట్ల రూపాయల బకాయి తక్షణం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరుగుతుంది సోమవారం రోజు. అదేవిధంగా నీట్ కార్యక్రమం, నీట్ జరిగినటువంటి పేపర్ లీకేజీల మీద కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ పేరుతో కాలం గడుస్తూనే ఉన్నది తప్ప దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. ఆ విద్యార్థులకు రీనీట్ కండక్ట్ చేస్తామా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటి వరకు
ముదిరాజ్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచాలని ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. హక్కుల పరిరక్షణకై 15 నుండి 20 వరకు మండల కార్యాలయాల్లో నిరసనలు చేపడతామన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం ముదిరాజ్ గల్లీలోని ముదిరాజ్ సంఘంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభలు విజయవంతం చేయాలని బండ ప్రకాష్ ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించడానికి నిర్ణయించామని తెలిపారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ను ప్రకటించినందున ధన్యవాదాలు తెలుపుతూ దానికి మా సంఖ్యాపరంగా కూడా ఆలోచించి ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పేరు బల్ల సత్తయ్య ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శివకుమార్ గారు, జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా మీడియా అధ్యక్షులు సతీష్ అన్న గారు, అదేవిధంగా మా రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి దమ్మిగారి కనకయ్య గారు, అదే అప్పులన్న గారు, మరి వేదికలందించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఒకటే మా ఉద్దేశం, ఏదైతే గత ప్రభుత్వాలు 1999లో కుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తెలుగుదేశం ప్రభుత్వం కాలాతీతమయ్యే వరకు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ తన ఎజెండాలో ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి మార్చామని చెప్పడం జరిగినది. 2004లో వాళ్ళు సమావేశాల్లో ప్రకటించడం జరిగినది. దానిలో భాగంగానే ఏదైతే అనంతరామన్ కమిషన్ ఉన్నదో 1970లో ఏర్పడినటువంటి అనంతరామన్ కమిషన్లో మనకు తెలుసు ముదిరాజులకు వివిధ వృత్తులు ఉన్నాయి, ఒకటే వృత్తి లేదు. దాదాపు చేపలు పట్టే వృత్తి నుంచి మొదలుకుంటే పండ్లు, తర్వాత పొలాలు అమ్ముకున్నటువంటి వృత్తి కూడా మనకు ఉన్నటువంటి సందర్భం. అప్పటి నుండి మొదలుకుంటే ఆ రోజు 2009 లోపల దావల సుబ్రహ్మణ్యం కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ జిల్లాలు పర్యటించి మన యొక్క స్థితిగతులపైన సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులైన రాష్ట్ర ఉపాధ్యక్షులు అలసత్తన్న ముదిరాజ్ గారికి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య ముదిరాజ్ గారికి, ఏదైతే తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ గారి ఆదేశానుసారం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసి తమ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ముదిరాజులకు ఎన్నో ఏళ్ల నుంచి అంటివేస్తున్న గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈ విషయాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా ఏదైతే మేము వాల్ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నామో దాని ప్రకారంగా మాకు ముఖ్యమైన 3 డిమాండ్లు, ఏదైతే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఏదైతే గత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లతోని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజులకు తగు న్యాయం చేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముదిరాజులకు, మత్స్యకారులకు, ఏదైతే 18 సంవత్సరాల నిండిన యువకులకు సభ్యత్వాలు ఇవ్వాల్సిన ఎంతైనా అవసరం ఉన్నది. మాకున్న జీవో ప్రకారము 98 జీవో కానీ 6 జీవో కానీ 4 జీవో కానీ దీని ప్రకారము ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అన్ని జిల్లాలలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారులు వారి యొక్క ఉపాధిని
కలుపుకొని ముదిరాజులు ముందుకు పోతున్నారు. కాకపోతే నిజామాబాద్ జిల్లాలో మటుకు ఇంతవరకు సభ్యత్వాలు అనేది లేవు. పలుసార్లు మేము డిఎఫ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ దళిత గిరిజనుల మీద దాడులు అత్యాచారాలను అరికట్టాలని సదుద్దేశంతో ఎంతో పోరాటాల తర్వాత ఏర్పడ్డ ఎస్సీ ఎస్టీ పీఓఏ చట్టాన్ని కొద్దిమంది తమ స్వార్థం కోసం వాడుకుంటూ బ్లాక్ మెయిల్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేణిగుంట సునీల్ మాట్లాడుతూ దళిత గిరిజనుల అత్యాచార చట్టంను వెనక్కి తీసుకునే యత్నం చేయడం సరికాదన్నారు. కొందరి చర్యల వల్ల చట్టానికి ఉన్న గౌరవం కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీన్ని రక్షించుకోవడానికి తగిన కార్యరూపకల్పన చేస్తామన్నారు. అత్యాచారాలను నిరోధించి వాళ్లకు సమాజంలో గౌరవం కల్పించడానికి, ఇతర వర్గాల నుండి రక్షణ కల్పించడానికి, అందరూ సమానం అనేటువంటి భావాన్ని వ్యక్తపరచడానికి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం 1989 రూపుదిద్దుకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నారు. అంటే ఎంతో మంది మీద దాడులు జరిగిన తర్వాత, అత్యాచారాలు జరిగిన తర్వాత వాటిని నిరోధించాలని దళిత గిరిజనుల పోరాటం చేసిన తర్వాత, ప్రజాస్వామిక వాళ్ళ మద్దతు తర్వాత ఈ చట్టం రూపొందించబడ్డది. ఆ చట్టాన్ని తీసేయాలని గతంలో పాలకులు కుట్రలు చేస్తే ఆ కుట్రలను అడ్డుకొని ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా దళిత గిరిజన సంఘాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఉద్యమం చేసి రక్షించుకున్నటువంటి విషయాన్ని, దాంట్లో మా మాదిగ హక్కుల దండోరా కూడా భాగస్వామ్యమై ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ఈ ఇంత గొప్ప చట్టం, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి చట్టం, దాడులను అరికట్టాల్సినటువంటి చట్టం ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వారి రాజకీయ కక్షల కోసమో, వారి ఆర్థిక ప్రయోజనాల కోసమో వాళ్ళు వాడుకొని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆ చట్టానికి ఉన్నటువంటి విలువ పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక గొప్ప చట్టానికి ఉన్నటువంటి విలువ తీసేస్తే అది ఈ చట్టాన్ని వ్యతిరేకించేటువంటి శక్తుల కుట్రలకు ఇది ఒక పావుగా ఉపయోగపడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా తప్పకుండా వాళ్ళ మీద దండోర మోగిస్తాం, వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా తరఫున హెచ్చరిస్తున్నాం. నిజంగా దాడులు జరిగినప్పుడు జెన్యూనిటీ ఉంటే మీ తరఫున కొట్లాడే కాదా, మాదిగ దండోరా కొట్లాడే కాదా? ఎంతో మంది త్యాగాలతోటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి న్యాయ చట్టాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయో వాటిని అవసరమైన చోట్ల అవినీతి రహితంగా నిజాయితీగా ఆ చట్టాన్ని బలపరుచుకునే విధంగా ఉండాలి. కానీ కొంతమంది స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఈ యొక్క చట్టాన్ని వాడుకొని ఎస్సీ ఎస్టీ చట్టం విలువలను కాలరాస్తారు. కాబట్టి దాని మీద మనం ఇంతకుముందే సెప్టెంబర్ 2023 భారతదేశంలోనే కొత్త న్యాయ చట్టాలను ప్రవేశపెట్టి జూలై 1 మొన్నటి నుంచే జూలై 1, 2024 నుంచి మనకు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి భారత న్యాయ సంహిత మరియు సిఆర్పిసి దాని స్థానంలో బిఎన్ఎస్, బిఎస్ఎస్ ఇలా 8 యాక్టులు కఠినమైనటువంటి శిక్షలతోటి మన భారతదేశము ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు తీసుకున్నటువంటి ఆ చట్టాలను రూపుమార్పడంలో కొంత మా వర్గాలకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అదే తరుణంలో అలాంటి దృఢమైన చట్టాలను ఒకవేళ వాళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాడుకుంటే మాత్రం మాదిగ హక్కుల దండోరా తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అలాంటి ఎస్సీ ఎస్టీ వంటి చట్టాలను వాడుకొని నెల్సన్ మండేలా స్థాపించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎడపల్లి మండల అధ్యక్షులుగా
మంగళపాటి లింగంను నియమించడం జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సామాజిక న్యాయం కొరకు పాటుపడే సంస్థకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం సంతోషకర విషయమని, తనను వరించిన పదవికి వన్నె తెస్తానని నూతన అధ్యక్షులు లింగం స్పష్టం చేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎడపల్లి మండల అధ్యక్షులుగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మంగళపాటి లింగం నియమితులయ్యారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు మంగళపాటి లింగంకు నియామక పత్రం అందజేశారు. ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల అధ్యక్షులుగా మంగళపాటి లింగంను నియమిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మాగౌడ్, సైట్ డైరెక్టర్ మాలెపు నారాయణ చేతుల మీదుగా నియామక పత్రం మండల నూతన అధ్యక్షులు లింగంకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ సంస్థ ద్వారా గ్రామాలలో, పట్టణాలలో ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన ఆచరణకు నోచుకొని నిర్వీర్యం అయిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నో అభివృద్ధి పనులు చేయించామని, అలాగే బాల కార్మికులు, పర్యావరణ, భ్రూణ హత్యలు, పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలు మరియు పలు విషయాలపై సమస్యలను మా సంస్థ నాయకులు పరిగణలోకి తోసుకుని ఉన్నత నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఎల్లప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. అనంతరం ఎడపల్లి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన మంగళపాటి లింగం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఇచ్చిన పదవికి తన పనితీరుతో వన్నె తెస్తానని, ప్రజలకు సామాజిక న్యాయం అందే విధంగా పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మాగౌడ్, స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ, ప్రతినిధులు సాయిలు, సుభాష్, జీవన్, గోపాల్, బోధన్ నియోజకవర్గ చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్, జిల్లా సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ నా నమస్కారాలు. ఏదైతే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీడర్ అయినటువంటి మరి చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారము మంగళపాటి లింగం అనే నాకు ఈ యొక్క నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క కోరిక మేరకు దీన్ని ఎలాంటి అపేక్ష లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆదేశానుసారం సరైన పద్ధతిలో దీన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది నా వంతుగా. అయితే ఈ అవకాశానికి నాకు సహకరించినటువంటి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ హనుమగౌడ్ గారికి, మరియు స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ గారికి, బోధన్ కన్సెన్సీ చైర్మన్ సాయిల్ సుభాష్ గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేందర్ సార్ గారికి మరియు ప్రసాద్ సార్ గారికి, వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ఆధ్వర్యం లోపల నా వంతుగా నా కృషి అంటరానితనం పైన, తర్వాత బాలల హక్కుల పరిరక్షణ మరియు వెట్టి చాకిరి నిర్మూలన, భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిపై అవగాహన కల్పిస్తూ వాటిలో ఏదన్నా అవకతవకలు జరిగితే దాన్ని పై దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆదేశానుసారం ఏ విధంగా చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా నేను నా యొక్క ప్రయత్నం సేవ రూపంలో చేసి చూపెడతానని మీ అందరి సభాముఖంగా ఇటు విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల బియ్యం పెద్దల పాలు, రీసైక్లింగ్ కు తరలించిన పీడీఎస్ బియ్యం చాకచక్యంగా పట్టుకున్న అధికారులు. డొమెస్టిక్ సిలిండర్లతో 2 నంబర్ దందా, పట్టించుకొని సివిల్ సప్లై అధికారులు, డబ్బులు దండుకుంటున్న దళారులు. అద్దాల మేడలో అన్ని అవస్థలే, మొరాయిస్తున్న సర్వర్, నమోదు కాని పేరు, అందని వైద్యం, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు. ఒకే వ్యక్తిపై బినామీ ఏజెన్సీలు, ఫిర్యాదు చేసినా పట్టించుకోని డీఈఓ, ఏఐటీయూసీ ధ్వజం.
ప్రభుత్వ అండదండలతో భూ కబ్జా, మంత్రి హెచ్చరించిన మోక్షం కరువు, బాధితుడి మొర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.